హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న రీసెంట్గా కొట్టినటువంటి షాన్రీవా అండ్ నెక్స్ట్ రోగర్ కాంబినేషన్తో దాంతోపాటుకు వచ్చేసి మనకి పూతకు నేను పరాక్రమం అనేది వేసుకోవడం జరిగింది. సో ఈ పరాక్రమం షాన్రీవా అండ్ నెక్స్ట్ రోగర్ కాంబినేషన్తో ఏ విధంగా ఉన్నది మన తోట గురించి ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఇక్కడ మీరు చూసుకోగలరు టెంకాయ చెట్టు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టేసి మనకి తోట యొక్క నల్లి ఏమైనా ఉందా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. షాన్రీవా అండ్ నెక్స్ట్ రోగర్ అండ్ నెక్స్ట్ పరాక్రమ్ కొట్టిన తర్వాత ప్రతి ఒక్క ఫ్లవరింగ్ని చెక్ చేయడానికని ఈరోజు వస్తాము. సో మీరు ఎక్కడైనా చూసుకోండి, చిన్నపాటి నల్లి కూడా లేదు. సో మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండు కటింగ్స్ అయిపోయాయండి. మన తోటలో 2 కటింగ్స్ అయిపోయాయి. చూడండి ఇక్కడ ఫ్లవరింగ్లో ఎక్కడ ఏ ఫ్లవరింగ్ చూసినా కూడా ఒక్క నల్లి లేదు దీంట్లో. సో నల్లి లేదు. ఈ చిన్నపాటి కొమ్మకు చూడండి, దగ్గర మిర్చి కూడా ఎంత దగ్గర పడిపోయావు. దాదాపు అంటే 20 కాయల దాకా ఒకటే చోట దగ్గర కూర్చున్నాయి, ఒకటే దగ్గర నుంచే. చూసుకోండి మీరు ఇక్కడ యశ్వంత్ సీడ్ అండి ఇది. ఒక కొమ్మకే ఒకటే దగ్గర ఇన్ని కాపు సెట్ అయ్యాయి. సో 2 కటింగ్ల తర్వాత వచ్చినట్టు ఇగురికి ఇక్కడ చూద్దాం. సో మీరు ఇక్కడ ఫ్లవర్స్ చెక్ చేసుకోగలరు. మనకి ఎక్కడైనా కానీ నల్లి ఏమైనా నల్ల తామర కానీ ఎర్ర నల్లి కానీ ఉందా. సో ఇలా ఉంటుందండి, చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. దీని పక్క చెట్టు కూడా చూద్దాం మనం. సో మనకి నల్ల తామర క్లియర్ అయిందనుకో రైతులకి ఎటువంటి బాధ ఉండదు. సో ఇక్కడ మీరు చూసుకోండి, ప్రతి ఒక్క ఫ్లవర్లో కెమెరా సరిగా కనిపిస్తలేదు. సో నల్లి అనేది ఎక్కడ లేదండి. షాన్రీవా అండ్ నెక్స్ట్ రోగర్ అండ్ నెక్స్ట్ పరాక్రమ్ కొట్టిన తర్వాత ప్రతి ఒక్క ఫ్లవరింగ్ని చెక్ చేయడానికని ఈరోజు వస్తాము. సో మీరు ఎక్కడైనా చూసుకోండి, చిన్నపాటి నల్లి కూడా లేదు. సో మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండు కటింగ్స్ అయిపోయాయండి. మన తోటలో 2 కటింగ్స్ అయిపోయాయి. చూడండి ఇక్కడ ఫ్లవరింగ్లో ఎక్కడ ఏ ఫ్లవరింగ్ చూసినా కూడా ఒక్క నల్లి లేదు దీంట్లో. సో నల్లి లేదు. ఈ చిన్నపాటి కొమ్మకు చూడండి, దగ్గర మిర్చి కూడా ఎంత దగ్గర పడిపోయావు. దాదాపు అంటే 20 కాయల దాకా ఒకటే చోట దగ్గర కూర్చున్నాయి, ఒకటే దగ్గర నుంచే. చూసుకోండి మీరు ఇక్కడ యశ్వంత్ సీడ్ అండి ఇది. ఒక కొమ్మకే ఒకటే దగ్గర ఇన్ని కాపు సెట్ అయ్యాయి. సో 2 కటింగ్ల తర్వాత వచ్చినట్టు ఇగురికి ఇక్కడ చూద్దాం. సో మీరు ఇక్కడ ఫ్లవర్స్ చెక్ చేసుకోగలరు.
మనకి ఎక్కడైనా కానీ నల్లి ఏమైనా నల్ల తామర కానీ ఎర్ర నల్లి కానీ ఉందా. సో ఇలా ఉంటుందండి. చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. దీని పక్క చెట్టు కూడా చూద్దాం మనం. సో మనకి నల్ల తామర క్లియర్ అయిందనుకో రైతులకు ఎటువంటి బాధ ఉండదు. సో ఇక్కడ మీరు చూసుకోండి, ప్రతి ఒక్క ఫ్లవర్లో కెమెరా సరిగా కనిపిస్తలేదు. సో నల్లి అనేది ఎక్కడ లేదండి. సో మీరు ఇక్కడ చూసుకోండి, మనకి షాండ్రీవా అండ్ నెక్స్ట్ రోగర్, నెక్స్ట్ విత్ కాంబినేషన్ పరాక్రమ్, ఇది స్ప్రే చేసిన తర్వాత మన తోటలో చూడండి మీకు ఫ్లవరింగ్ కనిపిస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఫ్లవరింగ్స్, మంచి కాప్ సెట్ కావడం జరుగుతుంది. 2 కటింగ్స్ ఆల్రెడీ అయిపోయాయండి. ఇప్పుడు 3వ కాప్ సెట్ దిగుతూ ఉంది. సో ఇప్పటికీ మన తోట వయసు వచ్చేసి 157 రోజులు అండి మన తోట. ఇప్పుడు 150 రోజులకు గాను 2 కటింగ్స్ అయిపోయాయి. 3వ కాపకి ఫ్లవరింగ్ చూడండి ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉన్న ఫ్లవరింగ్ని మంచి కాప్ సెట్ ఇలా మనం తయారు చేసుకోవాలి. సో అప్పుడైతే మనకి గిట్టుబాటు ధర నార్మల్గా ఉన్నా కూడా నష్టపోయినటువంటి అవకాశం అనేది రైతులకు ఉంటుంది. సో ఈ విధంగా మంచి ఫ్లవరింగ్ వచ్చేసి మంచి కాప్ సెట్ అయిందనుకో రైతుకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడ ఫ్లవరింగ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కూడా చెక్ చేద్దాం మనము. ఇందులో కూడా లేదు. సో ఈ విధంగా ఈడనే చెక్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా లేదు. సో అదేవిధంగా దీని పక్కన ఉన్నటువంటి ఫ్లవరింగ్ ఎక్కడైనా కానీ చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో కూడా లేదండి. ఇంత బాగా అంటే ఇంత బాగా, చాలా బాగా వర్క్ అయింది. సో ఈ కొమ్మకు చూద్దాం, పిందెలు దిగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పూతలో ఏమైనా నల్లి ఉందా? ఛాన్సే లేదు, అసలు ఛాన్సే లేదండి ఇంత తక్కువ ధరకి. సో ఎకరానికి హాఫ్ లీటర్ షాండ్రీవా 375 రూపాయలు. అండ్ నెక్స్ట్ 350 నుంచి 370 వరకు బయట అమ్ముతారు హాఫ్ లీటరు రోగరు. సో ఈ 2 కాంబినేషను. దీంతో పాటుకు వచ్చేసి పరాక్రమ్ వచ్చేసి 100 ml ఎరిస్ వాళ్ళది. సో ఈ అది వచ్చేసి 200-250 మధ్యలో ఉండొచ్చు. ఈ 3 స్ప్రే చేసిన తర్వాత అంటే దాదాపు అంటే 750-800-1000 రూపాయలు అనుకోండి. సో ఈ 1000 రూపాయల్లోనే మనకు మన తోటలో ఉండేటువంటి దోమ కానీ, నల్లి కానీ, అండ్ నెక్స్ట్ ఎర్ర నల్లి కానీ, గోధుమ తామర కానీ అవన్నీ మొత్తం అన్నీ పోయి సో తోట అనేది ఈ విధంగా మంచి ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా చూసుకోండి, ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో ఈ ఫ్లవరింగ్ అనేది మనకు కాపు సెట్ కావడానికి ఒక 10 days పడుతుందండి. సో ఒక 10 days తర్వాత మనది తోట అంటే చాలా మంచి కాపుతో దిగిపోతుంది. సో ఓకే అండి, మనకి షాండ్రీవా అండ్ నెక్స్ట్ రోగరు ఈ యొక్క కాంబినేషన్తో నల్ల తామర, గోధుమ తామర, దోమ అనేది క్లియర్గా పోయింది. మీ ఎదురుగానే మన తోటలో చూపిస్తూ ఉన్నాను. టెంకాయ చెట్టు. ఓకే, బాయ్ అండి. జై జవాన్, జై కిసాన్. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది అదొకటే. బాయ్ అండి.